హాయ్ ఫ్రెండ్స్, ప్రేమ కథల ప్రపంచంలోకి స్వాగతం. విప్లవ్ వయసు 22 సంవత్సరాలు. ఎంటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటాడు. చూడటానికి చాలా అందంగా, అందరికీ నచ్చే విధంగా ఉంటాడు. ఇక సంయుక్త అనే అమ్మాయి విప్లవ్కి క్లాస్మేట్. తను చదువుల కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఒక రూమ్ని అద్దెకు తీసుకొని కాలేజీకి వెళ్తూ తన చదువుని కొనసాగిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా విప్లవ్ అలాగే సంయుక్తలు గత 2 సంవత్సరాలుగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. వీరు తిరగని పార్క్, చూడని సినిమా లేదు అనే అంతలా వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ఉంటారు. ఒకరోజు సంయుక్త విప్లవ్కు ఫోన్ చేసి మా నాన్న పెళ్లి సంబంధం చూశాడట, ఇంటికి రమ్మని ఫోన్ చేశాడు అని విప్లవ్కి చెప్తుంది. దీంతో విప్లవ్ కంగారు పడి మరి మీ నాన్నకి నువ్వు ఏం చెప్పావు అని అడుగుతాడు. అప్పుడు సంయుక్త నాకు ఇప్పుడే పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పాను, కానీ నువ్వైతే మొదట అబ్బాయిని చూడు, తరువాత విషయం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి కాల్ కట్ చేశాడు అని అంటుంది. అప్పుడు విప్లవ్ మరి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అంటాడు. అప్పుడు సంయుక్త ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి అబ్బాయి నచ్చలేదు అని చెప్పి సంబంధాన్ని క్యాన్సిల్ చేయిస్తాను అని విప్లవ్కి చెప్తుంది. దీంతో విప్లవ్ సంయుక్తతో మాట్లాడుతూ నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అమ్మా నాన్నల ఒత్తిడికి లోను కాకు, ఎందుకంటే నిన్ను నమ్ముకొని నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు లేకపోతే ఒక్క క్షణం కూడా నేను ఉండలేను అని చెబుతాడు. దీనికి సంయుక్త నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో నాకు తెలియదా విప్లవ్, ఖచ్చితంగా నేను నిన్ను తప్ప మరొక వ్యక్తిని నా భర్తగా ఊహించుకోలేను అని సంయుక్త విప్లవ్కి బదులిచ్చి ఫోన్ని కట్ చేస్తుంది. ఇక ఆ రోజు రాత్రి విప్లవ్కి ఉండబట్టలేక సంయుక్త గదికి వెళ్తాడు. డోర్ బయట నిలబడి సంయుక్తకి కాల్ చేసి నేను నీ గది బయట ఉన్నాను, డోర్ ఓపెన్ చెయ్యి అని అంటాడు. అప్పుడు సంయుక్త నీకేమైనా పిచ్చి పట్టిందా, ఈ సమయంలో ఇంటికి రావడం ఏంటి, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, వెంటనే వెళ్ళిపో అని సమాధానం ఇస్తుంది. దానికి విప్లవ్ నిన్ను చూడకుండా నేను ఇక్కడి నుండి వెళ్ళను అని సంయుక్తకు చెప్తాడు. దీంతో సంయుక్త తప్పనిసరి పరిస్థితుల్లో డోర్ని ఓపెన్ చేస్తుంది. ఇక లోపలికి వెళ్ళిన విప్లవ్ సంయుక్తని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి తనపైన విప్లవ్ వాలిపోయి సంయుక్త పెదాలను తన పెదాలతో బంధించి చూడు సంయుక్త, నిన్ను నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నిన్ను తప్ప నేను మరో అమ్మాయిని కలలో కూడా ఊహించలేదు, నువ్వు మీ ఇంటికి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు అని అంటాడు. అప్పుడు సంయుక్త మాట్లాడుతూ నేను ఇంటికి వెళ్ళి ఆ పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేసి మా అమ్మా నాన్నలకి మన ప్రేమ విషయం చెప్పి ఏదో ఒకలాగా ఒప్పించి మంచి శుభవార్తతో మళ్ళీ నీ దగ్గరికి వస్తాను అని చెప్తుంది. దీంతో విప్లవ్ సంతోషంతో సంయుక్తను ఆక్రమించాలని చూస్తాడు, కానీ సంయుక్త మాత్రం విప్లవ్ను దూరంగా తోసేసి ఇలాంటివన్నీ పెళ్ళైన తరువాతే అని అంటుంది. అప్పుడు విప్లవ్ లోపల ఇలాంటి రోజుల్లో ఇలాంటి అమ్మాయి దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి అని అనుకుంటాడు. ఇక విప్లవ్ అక్కడి నుండి వచ్చేస్తాడు. ఆ మరుసటి రోజు సంయుక్త తన ఇంటికి వెళ్తుంది. ఇక ఇంటికి వెళ్ళగానే సంయుక్త వాళ్ళ నాన్న సంయుక్తతో మాట్లాడుతూ చూడమ్మా, ఇలాంటి సంబంధం మళ్ళీ మళ్ళీ రాదు, అబ్బాయి కోట్లకు అధిపతి, ఈ పెళ్ళిని గనుక నువ్వు చేసుకుంటే ఇక నువ్వు జీవితంలో తిరుగు ఉండదు అని అంటాడు. దానికి సంయుక్త నాన్న నేను అబ్బాయిని చూసిన తర్వాతే ఏ విషయమైనా మీతో చెప్తాను అని అంటుంది. నిజానికి ఇక్కడ సంయుక్త అబ్బాయి నచ్చలేదు అని చెప్పి ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేయించాలి అని అనుకుంటుంది. ఇక ఆ మరుసటి రోజు పెళ్లి చూపుల్లో అందరికీ కూల్ డ్రింక్స్ని ఇస్తూ సంయుక్త తనను చేసుకోవడానికి వచ్చిన అబ్బాయిని చూస్తుంది. ఇక అబ్బాయిని చూసిన వెంబడే సంయుక్త మనసులో సంఘర్షణ మొదలవుతుంది. ఎందుకంటే సంయుక్తని చూసుకోవడానికి వచ్చిన అబ్బాయి విప్లవ్ కంటే కూడా అందంగా ఉన్నాడు, అలాగే విప్లవ్ కంటే కూడా ఆస్తిపరుడు. దీంతో సంయుక్త మనసులో మదనం ప్రారంభం అవుతుంది. అబ్బాయి పేరు వర్ధన్. ఇంతలో వర్ధన్ నాకు అమ్మాయి బాగా నచ్చింది, అమ్మాయికి కూడా నేను నచ్చితే వచ్చే నెలలోనే పెళ్ళిని పెట్టుకుందామని వర్ధన్ అంటాడు. దీంతో సంయుక్త వాళ్ళ నాన్న అమ్మ సంయుక్త నీకు అబ్బాయి నచ్చాడా అని అడుగుతాడు. అప్పుడు సంయుక్త ఆశ్చర్యకరంగా నాకు అబ్బాయి నచ్చాడు అని సమాధానం ఇస్తుంది. దీంతో ఇరుతరపు కుటుంబాలు పెళ్ళిని నిశ్చయం చేసుకుంటాయి. ఇక గదిలోకి వెళ్ళిన సంయుక్త దగ్గరికి తన చెల్లి వర్షిని వచ్చి అక్క
నువ్వు ఇలాంటి దానివని నేను అస్సలు ఊహించలేదు అని అంటుంది. అప్పుడు సంయుక్త ఏం మాట్లాడుతున్నావు వర్షిణి అని తన చెల్లిని అడుగుతుంది. అప్పుడు వర్షిణి నువ్వు గత కొంతకాలంగా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నావు అని నాతో చెప్పావు. మరి అతనిని ప్రేమించి మరో వ్యక్తితో ఎందుకు పెళ్లికి సిద్ధమయ్యావు అని తన చెల్లి సంయుక్తను అడుగుతుంది. దీంతో సంయుక్తకి ఏం చెప్పాలో అర్థం కాక నేను ప్రేమించిన అబ్బాయి నన్ను మోసం చేశాడు. నాతో కాకుండా మరో 2-3 అమ్మాయిలతో ప్రేమ వివాహారాన్ని నడిపించి ఒకరోజు ఒక అమ్మాయితో నాకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు అని తన చెల్లి వర్షినికి అబద్ధాన్ని చెప్తుంది. దీంతో వర్షిని తన అక్క సంయుక్త చెప్పింది నిజమే అని అనుకుంటుంది. ఇక ఆ మరుసటి రోజు సంయుక్తకి విప్లవ్ నుండి ఫోన్ వస్తుంది. దీంతో సంయుక్తకు ఏం చెప్పాలో తెలియక ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది. విప్లవ్ మాట్లాడుతూ సంయుక్త పెళ్లి చూపులు ఏమయ్యాయి? మీ నాన్నకి నాకు అబ్బాయి నచ్చలేదు అని చెప్పేశావా? అలాగే మన ప్రేమ విషయం కూడా మీ నాన్నకి చెప్పేశావా? మీ నాన్న దానికి ఏమని సమాధానం ఇచ్చాడు అని అడుగుతాడు. అప్పుడు సంయుక్త మాట్లాడుతూ విప్లవ్ నేను మా నాన్న చూసిన పెళ్లి సంబంధానికి ఓకే చెప్పాను అని అంటుంది. అప్పుడు విప్లవ్ షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావు సంయుక్త? నువ్వు పెళ్లి సంబంధానికి ఓకే చెప్పడం ఏంటి? మరి మన ప్రేమ విషయం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు సంయుక్త మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ప్రేమించుకున్న వారందరూ పెళ్లి చేసుకుంటున్నారా? లేదు కదా, మనది కూడా అలాగే అనుకో. అయినా అబ్బాయి చాలా ఆస్తిపరుడు. నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకునేంత ఆస్తి అతని దగ్గర ఉంది. ఒకవేళ నేను అతనిని కాదని నిన్ను పెళ్లి చేసుకుంటే నీతో పాటు నేను కష్టాలు పడాల్సి వస్తుంది. అందుకే నేను మా నాన్న చూపించిన సంబంధానికి ఓకే చెప్పాను అని సంయుక్త బదులు ఇస్తుంది. దీనికి విప్లవ్ మాట్లాడుతూ నాతో కలిసి తిరిగినప్పుడు, నాతో కలిసి ఉన్నప్పుడు నీకు నా ఆర్థిక పరిస్థితి గుర్తుకు రాలేదా అని అంటాడు. దీనికి సంయుక్త నీతో వాదించే ఓపిక అలాగే తీరిక రెండూ నా దగ్గర లేవు. కాబట్టి నువ్వు నన్ను మర్చిపోతే మంచిది అని చెప్పి కాల్ని కట్ చేస్తుంది. దీంతో విప్లవ్ చాలా బాధపడతాడు. ఎందుకంటే తను ఇంతకాలం ప్రేమించిన అమ్మాయి తనని కాదు అని చెప్పి మరో అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు విప్లవ్ బాధపడడం లేదు. కానీ ఇంతకాలం తనతో తిరిగిన అమ్మాయి తన ఆర్థిక పరిస్థితి గురించి తెప్పి పొడుస్తూ తన ఆత్మాభిమానం పైన దెబ్బ కొట్టేసరికి విప్లవ్ చాలా బాధపడతాడు. దీంతో విప్లవ్ సంయుక్త ఏ డబ్బును చూసుకొని తనను మోసం చేసిందో అదే డబ్బుతో తనకు సమాధానం చెప్పాలి అని చెప్పి విప్లవ్ బలంగా ఫిక్స్ అవుతాడు. ఇక విప్లవ్ చదువులు కూడా కంప్లీట్ అవ్వడంతో ఒక మంచి బిజినెస్ని స్టార్ట్ చేస్తాడు. ఇది ఇలా ఉండగా సంయుక్త పెళ్ళి జరిగిపోతుంది. ఇక విప్లవ్ ప్రారంభించిన బిజినెస్ మెల్లిమెల్లిగా పుంజుకుంటూ అనతి కాలంలోనే గొప్ప స్థాయికి చేరి కొన్ని కోట్లకు అధిపతి అవుతాడు విప్లవ్. ఇక విప్లవ్ తల్లిదండ్రులు విప్లవ్తో మాట్లాడుతూ నానా విప్లవ్, ఇంతకాలం ఎంతో కష్టపడి ఈ ఆస్తినంతా సంపాదించావు. ఇక నువ్వు పెళ్లి చేసుకుంటే మంచిది అని విప్లవ్ను తన తల్లిదండ్రులు పెళ్లి కోసం బలవంతం చేస్తూ ఉంటారు. కానీ విప్లవ్ మాత్రం సంయుక్త తనను మోసం చేసేసరికి అమ్మాయిలంతా ఇలాగే ఉంటారు అని అమ్మాయిలు అంటేనే విప్లవ్కి విరక్తి వస్తుంది. దీంతో విప్లవ్ పెళ్లికి నిరాకరిస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు విప్లవ్ తల్లి నేను నా జీవితంలో అన్ని సంతోషాల్ని కష్టాల్ని చూశాను. ఇక నా జీవితంలో ఏదైనా ఒక వెలితి ఉంది అంటే అది నీ పెళ్ళి మాత్రమే. నీకు పెళ్ళైతే నీకు పుట్టే బిడ్డలతో ఆడుకొని సంతోషంగా నా జీవితాన్ని ముగించాలని ఉంది అని విప్లవ్ తల్లి విప్లవ్తో దీనంగా అంటుంది. దీంతో విప్లవ్ తన తల్లి కోసం పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్తాడు. దీంతో విప్లవ్ తల్లిదండ్రులు విప్లవ్ కోసం పెళ్లి సంబంధాలను చూడటం ప్రారంభిస్తారు. విప్లవ్ బంధువుల ద్వారా ఒక పెళ్లి సంబంధం వస్తుంది. దీంతో విప్లవ్ అలాగే విప్లవ్ తల్లిదండ్రులు పెళ్లి సంబంధాన్ని చూడటానికి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అమ్మాయి వాళ్ళ ఇంట్లో విప్లవ్ సంయుక్తని చూస్తాడు. అప్పుడే విప్లవ్కి ఒక విషయం అర్థమవుతుంది. తను పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన అమ్మాయి ఎవరో కాదు, సంయుక్త వాళ్ళ చెల్లి వర్షిణి అన్న విషయం విప్లవ్కి అర్థమవుతుంది. ఇక విప్లవ్ని చూసిన సంయుక్త కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే తను విప్లవ్ని ప్రేమించిన విషయం ఎక్కడ తన భర్త వర్ధన్కి అలాగే తల్లిదండ్రులకి తెలిసిపోతుందో అని సంయుక్త చాలా టెన్షన్ పడిపోతూ తన చెల్లి దగ్గరికి వెళ్తుంది.
ఇక పెళ్లి చూపుల కోసం బెడ్రూమ్లో తన చెల్లి రెడీ అవుతూ ఉంటుంది. ఇక సంయుక్త తన చెల్లి వర్షినితో మాట్లాడుతూ, నిన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చింది ఎవరో కాదు, నన్ను ప్రేమ పేరుతో మోసం చేసిన విప్లవ్. తనకి చాలామంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్ళిని ఓకే చేయకు అని తన చెల్లికి చెప్తుంది. దీంతో వర్షిని నిన్ను ప్రేమించింది మోసం చేసిందే కాక నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వస్తాడా? నువ్వు చెప్పినట్టే ఖచ్చితంగా నేను అబ్బాయి నచ్చలేదు అని చెప్పి ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తాను అని వర్షిని సంయుక్తకు మాటను ఇస్తుంది. దీంతో సంయుక్త లోపల చాలా సంతోషిస్తుంది. ఇక్కడ సంయుక్తకి ఈ పెళ్లి జరగకపోవడం రెండు విధాలా ముఖ్యం. ఒకటి, ఈ పెళ్లి జరిగితే ఏదో ఒక రోజు తను విప్లవ్ని ప్రేమించిన విషయం బయటపడుతుంది. అప్పుడు తన భర్త అలాగే తన తల్లిదండ్రులు తనని చీకొడతారు అనేది ఒక విషయం అయితే, మరో విషయం తన భర్త కంటే ఇప్పుడు విప్లవ్ చాలా ఆస్తిపరుడు. తన భర్త కంటే దాదాపు 2 రెట్లు ఎక్కువ ఆస్తిని విప్లవ్ కలిగి ఉన్నాడు. చెల్లి తనకంటే ఎక్కువ డబ్బు ఉన్న ఇంట్లోకి కోడలిగా వెళుతుంది. అందుకే సంయుక్తకి ఈ పెళ్లి జరగడం అస్సలు ఇష్టం లేదు. ఇది ఇలా ఉండగా వర్షిని పెళ్లివారందరికీ ఛాయ్ను ఇచ్చి తన స్థానంలో వెళ్ళి కూర్చుంటుంది. ఇక విప్లవ్ మనసులో ఇలా అనుకుంటాడు, ఏ డబ్బులు చూసి అయితే సంయుక్త తనను కాదు అని చెప్పి వర్ధన్ను పెళ్లి చేసుకుందో, ఇప్పుడు ఆ వర్ధన్ కంటే తన దగ్గరే ఎక్కువ డబ్బు ఉంది. నన్ను దూరం చేసుకుని సంయుక్త ఏం మిస్ అయ్యిందో తనకు చూపించాలి అంటే ఖచ్చితంగా తన చెల్లి అయిన వర్షినిని నేను పెళ్లి చేసుకోవాలి అని మనసులో అనుకుంటాడు. ఇక విప్లవ్ మాట్లాడుతూ, నాకు మీ అమ్మాయి వర్షిని చాలా బాగా నచ్చింది. మీరు ఓకే అంటే వచ్చే నెలలో పెళ్ళిని సెట్ చేసుకుందాం అని విప్లవ్ అంటాడు. దీంతో వర్షిని తండ్రి వర్షినిని ఒక్క మాట కూడా అడగకుండా మాకు ఈ సంబంధం ఇష్టమే అని చెప్తాడు. ఇక్కడ వర్షిని అలాగే సంయుక్త ఇద్దరూ షాక్ అవుతారు. దీంతో వర్షిని, నాన్న నేను నీకు ఒక విషయం మాట్లాడాలి అన్నట్టుగా తన తండ్రికి ఒక సైగను చేస్తుంది. అప్పుడు వర్షిని తండ్రి అన్ని విషయాలు పెళ్లివారు వెళ్ళిపోయిన తరువాత మాట్లాడుకుందాం అన్నట్టుగా తన కూతురికి సైగను చేస్తాడు. ఇక విప్లవ్ వాళ్ళ ఫ్యామిలీ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక పెళ్లివారందరూ వెళ్ళిపోయిన తరువాత వర్షిని తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న మీరు ఒక్క మాట కూడా అడగకుండా ఎందుకని పెళ్ళిని సెట్ చేశారు అని అడుగుతుంది. అప్పుడు వర్షిని తండ్రి వర్షినితో మాట్లాడుతూ, అబ్బాయి చాలా మంచిపరుడు, అలాగే ఆస్తిపరుడు. ఈ ఆస్తి మొత్తాన్ని అబ్బాయి తన సొంత శక్తితో సంపాదించాడు. నేను కూడా బయట చాలామందిని తెలుసుకున్నాను. అబ్బాయి చాలా మంచి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి నీకు మళ్ళీ జీవితంలో దొరకడు. అందుకే నీ అభిప్రాయాన్ని తెలుసుకోకుండా ఈ పెళ్ళికి నేను ఓకే చెప్పాను. నువ్వు ఏం చేసినా కూడా ఈ పెళ్ళి జరిగి తీరుతుంది అని వర్షిని తండ్రి వర్షినితో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక సంయుక్త వర్షిని దగ్గరికి వచ్చి, ఇక నీ జీవితం నాశనం అయిపోయింది. నేను ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా బండరాయిలాగా పెళ్లి చూపులలో కూర్చున్నావు. నాట్లా మాట్లాడిన మరుక్షణమే నువ్వు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని అందరి ముందు చెప్పేస్తే సరిపోయేది కదా, ఇక అనుభవించు అని తన అక్క సంయుక్త వర్షినితో అంటుంది. దీంతో వర్షిని అందరి ముందు అలా చెబితే నాన్న పరువు పోతుంది అని నేను ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాను అని తన అక్కతో చెబుతుంది. ఇక సంయుక్త వర్షిని అలాగే విప్లవుల పెళ్ళి చెడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ తను చేసిన ఏ ప్రయత్నం కూడా సఫలం కాదు. చూస్తుండగానే వర్షిని అలాగే విప్లవుల పెళ్ళి జరిగిపోతుంది. ఇక వర్షినిని అత్తగారింటికి సాగనంపుతూ సంయుక్త వర్షినితో, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ విప్లవ్కి దగ్గర కాకు, తను మంచి వ్యక్తి కాదు, అనవసరంగా నీ జీవితాన్ని నాశనం చేసుకోకు అని సంయుక్త వర్షినికి విషాన్ని నూరిపోసి అత్తగారింటికి పంపిస్తుంది. ఇక విప్లవ్ ఇంట్లోకి భార్యగా వర్షిని అడుగు పెడుతుంది.
ఇక పెళ్ళైన 3 రోజులకి వర్షిని అలాగే విప్లవ్కి మొదటి రాత్రిని ఏర్పాటు చేస్తారు. విప్లవ్ వాళ్ళ అమ్మ పాల గ్లాసును చేతిలో పెట్టి, ఇక నా కొడుకుని నీ చేతుల్లో పెడుతున్నాను. నాకు వయసు మీద పడుతుంది. మీరిద్దరూ సంతోషంగా జీవించి మా చేతిలో ఒక మనవడినో మనవరాలినో పెడితే వాళ్ళతో ఆడుకుంటూ మేము మా శేష జీవితాన్ని గడిపేస్తాం. అలాగే నా కొడుకు విప్లవ్ ఎంతో కష్టపడి పైకి వచ్చాడు. తనని నాకంటే బాగా నువ్వే చూసుకోవాలి అని వర్షినితో అంటుంది. దీంతో వర్షిని మనసులో ఇంత మంచి తల్లి కడుపులో విప్లవ్ లాంటి దుర్మార్గుడు ఎలా పుట్టాడు అని అనుకుంటుంది. నిజానికి ఇక్కడ వర్షినికి విప్లవ్పై చాలా కోపం ఉంటుంది. ఎందుకంటే విప్లవ్ తన అక్కను నిజంగానే మోసం చేశాడు అని వర్షిని నమ్మి ఉంటుంది. కానీ విప్లవ్ గురించిన నిజాలు ఏవి వర్షినికి తెలియవు. ఇక పాల గ్లాసుతో వర్షిని విప్లవ్ గదిలోకి అడుగు పెడుతుంది. తెల్లని చీరలో నల్లని కురులతో ముట్టుకుంటే మాసిపోయేంత అందంగా ఉన్న వర్షినిని చూసిన విప్లవ్ మనసులో భావాలు రెక్కలు విచ్చుకుంటాయి. చాలా కాలంగా తనలో దాగి ఉన్న కోరికలు అన్నీ ఒక్కసారిగా పైకి వెదజల్లుకుంటూ వస్తాయి. ఇక విప్లవ్ వర్షిని వైపు అడుగులు వేస్తూ ఉంటాడు. తన దగ్గరికి వస్తూ ఉండడంతో వర్షిని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభం అవుతుంది. వర్షినికి దగ్గరగా వచ్చిన విప్లవ్ వర్షిని పెదాలను అందుకోబోతుండగా వర్షిని ఒక్కసారిగా విప్లవ్ను దూరంగా తోసేస్తుంది. ఈ అనుకోని పరిణామాన్ని ఊహించని విప్లవ్ ఏమైంది వర్షిని, ఎందుకు తోసేశావు అని అడుగుతాడు. అప్పుడు వర్షిని నాకు కొంచెం సమయం కావాలి అని అడుగుతుంది. దీంతో విప్లవ్ అదే విషయాన్ని నోటితో చెబితే సరిపోతుంది కదా, దానికి ఇలా తోసేయాలా అని అంటాడు. దీంతో వర్షిని కామ్గా ఉంటుంది. ఇక విప్లవ్ సరే నీకు నచ్చినప్పుడు మాత్రమే మనం ఒకటవుదాం అని చెప్పి మంచంపై పడుకుంటాడు. ఇక వర్షిని కూడా కింద పడుకుంటుంది. ఆ మరుసటి రోజు వర్షినికి సంయుక్త ఫోన్ చేసి నిన్న రాత్రి ఏమైనా జరిగిందా అని అడుగుతుంది. అప్పుడు వర్షిని ఏమీ జరగలేదు అక్క, నువ్వు చెప్పినట్టే విప్లవ్ని దూరం పెట్టాను అని అంటుంది. ఇక వర్షిని అలాగే సంయుక్త ఫోన్ కాల్ను బెడ్రూమ్ బయట ఉన్న విప్లవ్ వింటాడు. దీంతో వర్షినికి సంయుక్తనే విషాన్ని నూరిపోసింది అన్న విషయం విప్లవ్కి అర్థమైపోతుంది. దీంతో విప్లవ్ తన ప్రేమ ద్వారా మాత్రమే వర్షినిని గెలుచుకోవాలి అని అనుకుంటాడు. ఒకరోజు బెడ్రూమ్లో వర్షిని అలాగే విప్లవ్లు టీవీ చూస్తూ ఉండగా ఇంతలో టీవీలో ఒక రొమాంటిక్ సీన్ వస్తుంది. దీంతో వర్షిని వెంటనే రిమోట్ని తీసుకొని ఛానల్ని చేంజ్ చేస్తుంది. కానీ విప్లవ్ మాత్రం వర్షిని చేతిలో నుండి రిమోట్ని లాక్కొని తిరిగి అదే సీన్ను ప్లే చేస్తాడు. దీంతో వర్షిని విప్లవ్ చేతిలో నుండి రిమోట్ని తీసుకోబోతుండగా ఇద్దరి మధ్య రొమాంటిక్గా పెనుగులాట జరిగి వర్షినిపై విప్లవ్ పడిపోతాడు. ఇక విప్లవ్ను అంత దగ్గరగా చూసేసరికి వర్షిని గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఇక విప్లవ్కి కూడా ఇన్ని రోజులుగా తనలో దాచుకున్నటువంటి కోరికలు అన్నీ రెక్కలు విచ్చుకుంటాయి. వర్షిని కూడా తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఇక ఆ రోజు రాత్రి పూర్తిగా విప్లవ్ వర్షినిని ఆక్రమించి స్వర్గంలో విహరింపజేస్తాడు. ఇక కార్యక్రమం ముగిసిన తర్వాత విప్లవ్ వర్షిని ఎదపై తలను ఆనించి నువ్వు ఏదైతే నిజం అని అనుకుంటున్నావో అది అబద్ధం. నువ్వు నేను మీ అక్కని మోసం చేశాను అని అనుకుంటున్నావు, కానీ అది నిజం కాదు. ఏదో ఒకరోజు నీకు నిజం తెలుస్తుంది అని చెప్పి పడుకుంటాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు వర్షిని తన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉండడంతో ఇల్లును శుద్ధి చేసే క్రమంలో తన అక్క సంయుక్త డైరీ ఒకటి దొరుకుతుంది. సంయుక్తకి ప్రతి చిన్న విషయాన్ని తన డైరీలో రాసుకోవడం అనేది ఒక అలవాటుగా ఉంటుంది. మొదట వర్షినికి ఆ డైరీని చదవాలి అన్న ఉద్దేశం ఉండదు. కానీ సడన్గా తన భర్త తనతో అన్న మాటలు, అంటే జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు, మీ అక్కే నన్ను మోసం చేసింది అని తన భర్త విప్లవ్ చెప్పిన మాటలు వర్షినికి గుర్తుకు వస్తాయి. దీంతో అసలు నిజం తెలుసుకోవాలి అంటే తన అక్క డైరీని చదవడం తప్పనిసరి అని భావించి వర్షిని డైరీని చదవడం ప్రారంభిస్తుంది. ఆ డైరీని చదువుతున్న వర్షినికి తన అక్క ఎంత పెద్ద చీటరో, తన భర్తని ఏ విధంగా మోసం చేసిందో, అలాగే తన భర్త కంటే డబ్బు ఉన్న ఇంట్లోకి తన చెల్లెలు వర్షిని కోడలిగా వెళ్ళకూడదు అనే
కానీ తను చేసిన ప్రయత్నాలు అన్నీ ఆ డైరీలో ఉంటాయి. దీంతో వర్షినికి అసలు నిజ విషయం తెలిసిపోతుంది. ఇక వెంటనే తన భర్త దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకొని, సారీ విప్లవ్, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు మా అక్కని మోసం చేశావు అని నేను పొరబడ్డాను. కానీ మా అక్కే నిన్ను మోసం చేసింది అన్న విషయం నాకు ఇప్పుడు తెలిసింది. ఇన్ని రోజుల పాటు నిన్ను దూరంగా ఉంచి బాధ పెట్టినందుకు నన్ను క్షమించు అని తన భర్తని అడుగుతుంది. దీంతో విప్లవ్ ఇప్పటికైనా నీకు నిజం తెలిసినందుకు చాలా సంతోషం అని వర్షిణిని దగ్గరికి తీసుకుంటాడు. ఇది ఇలా ఉండగా సంయుక్త భర్త తన బిజినెస్లో సర్వం కోల్పోయి విప్లవ్ దగ్గర కంపెనీలో పనికి జాయిన్ అవుతాడు. అలాగే కుటుంబం నడవాలి అంటే సంయుక్త కూడా జాబ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో సంయుక్త కూడా విప్లవ్ కంపెనీలోనే జాబ్కి జాయిన్ అవుతుంది. ఇక సంయుక్త తన కంపెనీలో పనిచేయడం చూసి ఏ డబ్బులు చూసుకుని అయితే నన్ను కాదు అని నువ్వు వర్ధన్ని పెళ్లి చేసుకున్నావు, చివరికి అదే వర్ధన్ నా కంపెనీలో పనిచేస్తున్నాడు. అలాగే నిన్ను పెళ్లి చేసుకుంటే నీ పేదరికం కారణంగా నేను కూడా నీతో పని చేయాల్సి వస్తుంది అని సంయుక్త అనుకొని వర్ధన్ను పెళ్లి చేసుకుంది. చివరికి సంయుక్త కూడా నా కంపెనీలోనే పనిచేస్తుంది అని మనసులో అనుకుంటాడు. అంతే తప్ప సంయుక్త దగ్గరికి వెళ్ళి తనని తెప్పి పొడవడు. ఇది ఇలా ఉంటే వర్షిని తొందరలోనే గర్భం దాల్చి ఒక మగబిడ్డకు జన్మను ఇస్తుంది. వర్షిని అలాగే విప్లవ్ తమ జీవితంలో సంతోషంగా జీవిస్తారు. ఈ కథ ద్వారా మనకు తెలిసే నీతి ఏంటి అంటే ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఒక వ్యక్తిని మనం అంచనా వేయకూడదు. కాలం ఒక మనిషి జీవితాన్ని ఏ విధంగానైనా మలుపు తిప్పుతుంది. కాబట్టి మనుషులని మనుషులుగా గుర్తించి బంధాలకి బాంధవ్యాలకి విలువనివ్వడం మంచిది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ విడుదలైన వెంబడే మీకు నోటిఫికేషన్ వస్తుంది.